నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో ప్రకృతి ప్రకోపం మామూలుగా లేదు. భారీ వర్షాలు, భీకర తుఫాన్ల దాటికి పలు రాష్ట్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా డ్యాంల వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ విలయానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఇప్పుడు వాన దెబ్బకు విలవిల్లాడుతోంది. సెంట్రల్ టెక్సాస్ నుంచి మిడ్ వెస్ట్ మీదుగా గ్రేట్ లేక్స్ రీజియన్ వరకు ప్రకృతి ప్రళయం కనిపిస్తోంది. అత్యంత తేమతో కూడిన గాలులు, బలమైన జెట్ స్ట్రీమ్స్ కారణంగా ఏర్పడిన ఈ వెదర్ సిస్టమ్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మారణ హోమం సృష్టిస్తోంది. కేవలం వర్షం మాత్రమే కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, భయంకరమైన టోర్నడోలు జనాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫ్లడ్ వార్నింగ్స్ జారీ చేశారు. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీరు, రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. అసలు ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని జనం ఊహించలేదు. ముఖ్యంగా మిచిగాన్లోని షెబోయిగన్ ప్రాంతంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ ఉన్న ఒక ప్రధాన డ్యాం వద్ద నీటి ఒత్తిడి పెరిగిపోవడంతో ఎమర్జెన్సీ క్రూజ్ రంగంలోకి దిగారు. డ్యాం గేట్లను తొలగించి నీటిని బయటకు పంపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. నీటి మట్టం మరింత పెరిగితే డ్యాం బద్దలయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర వస్తువులు, మందులు, ముఖ్యమైన పత్రాలతో కూడిన గో బ్యాగ్ సిద్ధం చేసుకోవాలని హెచ్చరించారు. ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఇళ్లు ఖాళీ చేయాల్సి రావచ్చని, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మరోవైపు న్యూ వెగో కౌంటీలో పరిస్థితి మరింత విషమంగా ఉంది. క్రోటన్ డ్యాం దిగువన ఉన్న రివర్ ఫ్లడ్ ప్లెయిన్ ఏరియాలో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. నది ఉధృతి అంచనాలకు మించి పెరుగుతుండటంతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తుఫాన్ల ధాటికి ఎంతమంది ప్రభావితమయ్యారో అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం $1 బిలియన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ వారాంతం వరకు ఈ వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనం ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. లేదంటే ఈ జల విలయం భారీ మూల్యాన్ని మిగిల్చేలా ఉంది.